గోంగూర నత్తమాంసం ఎలా వండాలో నేను చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇలా ఉన్న గోంగూరని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కలుపుకోవాలి. ఉల్లిపాయలు శుభ్రంగా కోసేసుకున్నాము, నత్తమాంసం కడిగేసుకున్నాము, గోంగూరను కూడా శుభ్రంగా కొడుకున్నాం. ఆయిల్ కాగిపోయింది. ఉల్లిపాయలు కొద్దిగా వేగుతుంది కదా, నత్తమాంసం వేసేసుకుందాం. కొద్దిగా పసుపు, పెద్ద చెంచా కారం, తగినంత ఉప్పు వేసుకొని శుభ్రంగా కలుపుదాం. కొద్దిగా నీళ్ళు వేసాను, పెట్టేసింది. చిన్న చిన్నగా కోసుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళంతా పోయేందుకు ప్లేట్లో పెట్టుకుందాం. తెలవక ఇది తినట్లేదు. ఫాస్ట్ ఫుడ్ ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు మన కడుపులో తెలియకుండా వెళ్ళిపోయిన చిన్నకారం ముక్కలు కానీ అవన్నీ ఉన్నా తీసేద్దండి ఇది. ఇప్పుడు మనం గోంగూర వేసేసుకున్నాం కదా, గోంగూరను కూడా 2 విజిల్లు వేయించుకుందాం. ఈ నత్తమాంసం చాలా మంచిది. ఇప్పుడు పిల్లలకు తెలియట్లేదు, పెద్దవాళ్ళు పెట్టట్లేదు. పెట్టండి, పిల్లలకు పెట్టండి. జీలకర్ర నీళ్ళు, ఆము నీళ్ళు అవి కానీ పెట్టించుకోండి. ఇలాంటి ఆరోగ్యకరమైనది పెట్టండి. లాస్ట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. లాస్ట్లో వేసుకోవాలి. ఒక నిమిషం ఉడకనిద్దాం. ఎంతో రుచిగా ఉండే నత్తమాంసం గోంగూర రెడీ.